వ్యవసాయ కూలీలు రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోరుతూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు బుర్రా వెంకన్న మాట్లాడుతూ రైతులకు అన్యాయంగా విధించిన రుణాలు, వడ్డీలు రద్దు చేయాలని, సబ్సిడీపై రైతాంగానికి వ్యవసాయ పనిముట్లు అందజేయాలని, సీజన్ సమీపిస్తున్నందున అవసరమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు నియంత్రించాలని కోరారు. వ్యవసాయ కూలీలు రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోరుతూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు బుర్ర వెంకన్న మాట్లాడుతూ రైతులకు అన్యాయంగా విధించిన రుణాలు, వడ్డీ రద్దు చేయాలని, సబ్సిడీపై రైతాంగానికి వ్యవసాయ పనిముట్లు అందజేయాలని, సీజన్ సమీపిస్తున్నందున అవసరమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండాలని, నకిలీ విత్తనాలు నియంత్రించాలని కోరారు. పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర ఎంఎస్పి అమలు చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలని, రైతు వ్యవసాయ కూలీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలలో మెరుగుపరచాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని కోరారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి ఏఐయుకేఎస్ ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీటి సౌకర్యం కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ మండల కమిటీ నాయకులు బానోతు వీరన్న, ఈరప్ప వెంకన్న, చిత్తులూరు బాలస్వామి, మొండెం రాంబాబు, బండి నారాయణ, వజ్జ వీరభద్రం, శ్రీరామ్ సంపత్, బూక్య శ్రీను తదితరులు పాల్గొన్నారు.